పశ్చిమ బెంగాల్లో మెడికో ట్రైనీని మహిళా డాక్టర్ పైన హత్య చేసిన ఘటన నిరసిస్తూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల అధ్యాపకులు విద్యార్థులు, దుగ్గిరాల డెంటల్ కాలేజీ అధ్యాపకులు విద్యార్థులు, సెయింట్ జోసెఫ్ అధ్యాపకులు విద్యార్థులు, సెయింట్ జాన్స్ అధ్యాపకులు విద్యార్థులు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు. ర్యాలీ సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల నుండి ప్రారంభమై అమీనాపేట పోలీస్ కళ్యాణ మండపం ప్రభుత్వాసుపత్రి మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సాగింది. అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెరిసా కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ డాక్టర్ మెర్సీ, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్ శ్యామలారాణి, సెయింట్ ఆన్స్ కాలేజీ విద్యార్థి వి అంబిక, డెంటల్ కాలేజీ విద్యార్థి మాట్లాడుతూ బెంగాల్ మెడికో ట్రైనింగ్ మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. కొత్త చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమర్శించారు. ఏలూరులోని గత 6 నెలల్లో 6గురిపై అత్యాచార ఘటనలు వెలుగు చూశాయని అన్నారు. సమాజంలో మహిళలను 2వ తరగతి పౌరులుగా చూసే సంస్కృతి పోవాలని అన్నారు. సినిమాలు, సాహిత్యం, ఇంటర్నెట్ మాధ్యమాల్లో హింస, అశ్లీలతను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ సెంటర్లో విద్యార్థులు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేకంగా స్కిట్లు ప్రదర్శించారు. ఇవి చూపర్లను చాలా ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్టీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుశీల, ఎన్ఎస్ఎస్ఎల్ ఉమెన్ సెల్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజీ దుగ్గిరాల కరస్పాండెంట్ మోజెస్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ స్లీవరాజు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి హైమావతి, నాయకులు జై హరీష్, దుర్గా, డివైఎఫ్ఐ నాయకులు పి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెయింట్ తెరేసాస్ మహిళా కళాశాల మరియు సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్, ఐద్వా, ఇంకా వేరే కాలేజెస్ అన్ని ఈ నగరంలో ఉన్న మరి పలు కాలేజెస్ ద్వారా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని, ఈ ర్యాలీని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారానికి అగెయిన్స్ట్గా ఈ వాయిస్ రైజ్ చేయాలని, మన సమూహంలో మన సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, ఘోరాలు, అమానుషికంగా మృగీయంగా జరుగుతున్న కేసెస్ వింటుండే బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులు అందరూ అనుకుని దాని గురించి మర్చిపోతాము, నినాదాలు చెప్తాము, లేకపోతే కొన్ని స్లోగన్స్ చెప్పేసి ఊరుకుంటున్నాము. కానీ మేమందరం కలిసి, విద్యార్థులు అందరం కలిసి ఇది ఎందుకు చేస్తున్నామంటే మన సమాజంలో ఒక ఆలోచన విధానంలో మార్పు అంటూ రావాలి. సెయింట్ తెరేసా కాలేజీ, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఇతర కాలేజీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ కలకత్తాలో జరిగినటువంటి అమానుషం, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇన్ని రోజులైనా కానీ న్యాయం అన్నది సత్వరం జరగాలి. మనుషుల ప్రాణాలు రక్షించే డాక్టర్లకి రక్షణ లేకపోతే రేపొద్దున ఎలా డ్యూటీస్ చేయాలి? అందుకనే మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఐద్వా మహిళా సంఘం, అలాగే తెరీసా డిగ్రీ స్టూడెంట్స్, అట్లాగే డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేసే వరకు మహిళా సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని, విద్యార్థులను కలుపుకొని మా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. నార్మల్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఏంటి అంటే ముందు పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆడపిల్లలు పుట్టినప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఈ రోజుల్లో చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా, మనకి డాన్స్ అని, ఆడపిల్లకి ఏమేమి ఇష్టం అన్నీ నేర్పని ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తనని తాను ఎలా కాపాడుకోవాలి అనే స్కిల్స్ మాత్రం ఏ ఆడపిల్లకి ఏ పేరెంట్ నేర్పట్లేదు కూడా. అందరికీ తెలుసు 11 years పిల్లలు ఇన్సిడెంట్ జరిగిందని, మన స్టేట్లోనే జరిగిందని అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటి అంటే మేము ఇలా వీడియోస్ చూసి చెడిపోయామని క్లియర్గా చెప్తున్నారు. ముందు అలాంటి వీడియోస్ మన సోషల్ మీడియా రాకుండా బ్యాన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అలాగే పిల్లలకి, ఆడపిల్లలకి ఏమో ముందు డిఫెన్స్ నేర్పించడానికి ప్రతి స్కూల్స్, కాలేజెస్లో ఒక అవగాహన కంపల్సరీ ఉండాలి. అలాగే అబ్బాయికి మోటివేషనల్ క్లాసెస్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. సో మరి గవర్నమెంట్ వచ్చి సేవ్ చేస్తుందని కాదు, మన వాళ్ళని మనమే రక్షించుకోవాలి. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలానే ఉంటూ ఉంటాం. చేంజ్ అనేది ఏదో లాస్లోనే, ఏదో గవర్నమెంట్లోనో మారాలనుకోవడం అది మన మూర్ఖత్వం అంతే. ఎక్కడి నుంచో చేంజ్ రాదు, చేంజ్ మనలోంచే రావాలి. ఎవరో ఒక వచ్చి ఫిజికల్ అసాల్ట్ చేస్తేనే ఒక తప్పు జరుగుతుంది అనుకునే బుద్ధి నుంచి మనము, ఒక అమ్మాయి కనీసం తను అన్సేఫ్గా ఫీల్ అవుతున్నా, ఎవరైనా తనని
వర్బల్ అబ్యూస్ చేస్తున్నా కూడా అది చాలా తప్పని మనం ఖండించడం నేర్చుకోవాలి. ఒక అబ్బాయే కాదు, ఒక అమ్మాయి కూడా మన చుట్టుపక్కల మనం చూసినప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలరెన్స్ అనేది ఉంటుంది, బాధల్ని వాళ్ళు ఫోర్స్ తీసుకునే అంత. సో మనం ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. ఒక జెండర్ అందరినీ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో జరగలేదు, మన అమ్మాయి కాదు అనుకుంటూ ఉంటే ప్రతి గంటకి 90 మంది ఆడపిల్లలు ప్రతి ఒక్క చోట రేప్కి గురవుతూ ఉంటారు. సో మన ఇంటి దగ్గరికి వచ్చాక మనం రియాక్ట్ అవుతాం అనుకుంటే మాత్రం దానికి ఎక్కువ టైం కూడా లేదు. ఎందుకంటే ఆ 90 మందిలో ఏదో ఒక రోజు అది మీ తల్లే అవ్వచ్చు, మీ చెల్లి అవ్వచ్చు, లేదా నేనే ఇంకొక రోజు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకోసారి నేను అవతల న్యూస్లో నేనే న్యూస్ అవ్వచ్చు. సో మనలో అంటూ ప్రతి ఒక్కరిలో చేంజ్ అనేది వచ్చేంత మాత్రం వరకు కానీ ఈ ప్రాబ్లం అనేది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో లాస్ కోసం కాదు, మనలో చేంజ్ కోసం అందరూ ట్రై చేయండి.